తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ సభలలో దానిలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 5 వార్డులలో ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఉదయాన్నే. ఈ యొక్క కార్యక్రమంలో కనీసం ఫస్ట్ లోపల చూద్దామనంటే ఫ్లెక్సీల రగడ అని చెప్పేసి అన్ని పత్రిక అంటే వీడియోలు బయటకు వచ్చినాయి. వాస్తవంగా దాన్ని రగడ అన్నారు. ఇది రచ్చ. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రచ్చ, వాళ్ళకు చెంచాలుగా ఉన్న అధికారుల రచ్చ. ఎందుకనంటే కావాలని ఉద్దేశపూర్వకంగా కనీసం తెలుసు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఫోటో, ఎంపీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలుసు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు కూడా వ్యవహరిస్తున్న తీరు ఎటువంటిది అంటే అధికారులు చదువుకొని వచ్చిర్రా లేక ఉద్యోగాలకి లేకపోతే ఏమన్నా నక్కలు కొట్టేమన్నా వచ్చిర్రా? వాళ్ళకన్నా తెలియదా? వాళ్ళ దగ్గర బడ్జెట్ లేవో ఒక ఫ్లెక్సీకి పెట్టుకునే బడ్జెట్. ఒకవేళ వాళ్ళు ఎవరైనా పంపించినప్పటికీ వీళ్ళు కనీసం 1000 రూపాయలు పెడితే ఫ్లెక్సీ చేస్తారు. చేపించాలన్న జ్ఞానం లేదా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను అవమానిస్తే ఊరుకుంటారా అభిమానులు? ఇన్ని లక్షల ఓట్ల వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధుల్ని గౌరవించుకోకపోతే ఎందుకు మీరు గ్రామ సభలు చేసి మినిమం ఫస్ట్ ప్రొటెక్షన్ కనీసం వాళ్ళకి ఇవ్వకుండా ఇంకేం చేద్దామని మీరు ఇష్టానికి వచ్చినట్టు ఇట్లా చేసి మాకు కూడా అర్థమవుతుంది. మీరు బెనిఫిషియర్ లిస్టును కూడా తయారు చేసిన లిస్టు, ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు ఇవ్వడమో, రేషన్ కార్డు ఉన్నోళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వడమో, మీ నిజమైన బెనిఫిషియర్స్కి సగం మందికి కూడా రాలేదు. ప్రజలు అదే భయంతో ఇవాళ ఈ అవకాశం వచ్చింది. కనీసం రాని పరిస్థితులు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుందామని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉన్నారు. మీరు ఈ ప్రోటోకాల్ సిస్టమ్ అని లేక బంధుప్రీతి అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకి సంబంధించి ఇటువంటివి చేస్తే మాత్రం నిజమైన బెనిఫిషియర్స్ ఎప్పుడు బెనిఫిట్ అయ్యేది? ఇటువంటి విషయాలను అస్సలకే సహించాం. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున చెప్తున్నాం. మధ్యాహ్నం కూడా గ్రామ సభలు ఉన్నాయి. ఈ మిగిలిన 5 వార్డులలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మధ్యాహ్నం ప్రోటోకాల్ లేకపోతే మాత్రం మా కార్యకర్తలు ఎక్కడ ఏ వార్డులో కూడా సహించరు. ఆ ఫ్లెక్సీల్ని తొలగించి మా ఫ్లెక్సీలు మాత్రం పెట్టడం జరుగుతుంది. కాబట్టి గ్రహించి అధికారులు వెంటనే ఇప్పుడు జరిగే 3 గంటలకు జరిగే గ్రామ సభలలో ఖచ్చితంగా ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించి ప్రజాస్వామ్యాన్ని, ప్రజా పరిరక్షణను పరిరక్షించాలని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం అయితే మాత్రం వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అధికారులు మాత్రం గల్లీల నుంచి బయటకు ఈ విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా ప్రోటోకాల్ని పాటించారు. గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎలాంటి బంధుప్రీతి లేకుండా చివరికి మా కార్యకర్తలకు కూడా ఇల్లున్నా కానీ ఎవరన్నా వచ్చి అడిగినా కానీ మా కార్యకర్తని అడిగినా కానీ మనకి ఇల్లు ఉంది, నిజమైన పేద ప్రజలకు మనం ఫస్ట్ ఇల్లు ఇద్దాం, ఆల్టర్నేట్ ఉంటే బంధుప్రీతి ఉంటే తర్వాత అనే విషయాన్ని క్లియర్గా చెప్పడం పదే ప్రతి అధికారికి కూడా చెప్తుండు. మా కార్యకర్తలకు కూడా నిబద్ధత ఉంది. కాబట్టి మేమందరం కోరుకునేది కూడా నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వండి. అధికారులు నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వండి. లబ్ధిదారులకు న్యాయం చేకూర్చండి. అదే విషయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ప్రతి నిత్యం పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా కావాలని అవమానించాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడక్కడ ఇట్లా అట్లా అని చెప్పేసి న్యూసెన్స్ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము మాది మా సంస్కారం, మా పద్ధతులు అన్నీ ఎప్పటి వరకు చెప్తామనంటే మా వరకు ప్రజలకి అన్యాయం చేయకుండా మమ్మల్ని ఎంతన్నా తిట్టుకోండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కానీ, ఎంపీని కానీ, మినిస్టర్లను కానీ, మీరు నరేంద్ర మోడీని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. తిట్టుకోండి, నో ప్రాబ్లం, మేము కాదనం. కానీ నిజమైన ప్రజలు, నిజమైన పేదలకి న్యాయం జరగలేని పరిస్థితి ఉంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఏంటో చూస్తారు. ఇప్పుడు ఇట్లా అవమానాలు చేసినంత మాత్రాన మేము వెనుక దగ్గం. నిజమైన ప్రతి బెనిఫిషియర్కి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ, మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, ఎంపీ అరవింద్ గారు వెన్నంటే ఉంటారు. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ తలుపు దట్టి వాళ్ళ ఇంటి ముందల్నే ఉండి న్యాయం చేసేంత వరకు అధికారులుగా వెంబటనే ఉంటారని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.